నమస్తే. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో అహర్నిశలు శ్రమించే అదృశ్య సైనికులు వారు. 5 ఏళ్లుగా ఇళ్ల దగ్గరకు వచ్చి చెత్తను సేకరిస్తూ నగరానికి వెన్నెముకగా నిలిచిన ఆ కార్మికుల జీవితాలు ఇప్పుడు వీధిన పడ్డాయి. ఉప్పల్ నియోజకవర్గం మేడ్చల్ కాన్స్టిట్యుయెన్సీలోని సుమారుగా 800 కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డ పరిస్థితి. ఇంతకీ వారిని ఇబ్బంది పెడుతున్న ఆ అసలు సమస్య ఏమిటి? ప్రభుత్వ నిర్ణయం వారి బతుకులను ఎలా దెబ్బతీసింది? ఈరోజు స్పెషల్ ఫోకస్లో మీకోసం. ఉదయాన్నే నిద్ర లేవగానే మన ఇంటి గడప దగ్గరకు వచ్చి చెత్తను సేకరించి నగరాన్ని శుభ్రంగా ఉంచే ఆ స్వచ్ఛ ఆటో కార్మికులు వీరు. గత 5 ఏళ్లుగా తమ ఉపాధిని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం చెత్త సేకరణ బాధ్యతలను రామ్కి అప్పగించడంతో ఇప్పుడు ఆ కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకమైంది. కేవలం ఒక కాంట్రాక్టు మారుతుందంటే అక్కడ 100 కుటుంబాలు కడుపు కొట్టడమేనా అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న. మేడ్చల్ ఉప్పల్ ప్రాంతాల్లో సుమారుగా 800 కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. 5 ఏళ్లుగా నమ్ముకున్న ఈ వృత్తిని ఒక్కసారిగా దూరం చేయడంతో రేపు మా పిల్లల చదువులు ఎలా, పూట గడవడం ఎలా అని వారు రోధిస్తున్న తీరు కలిసివేస్తుంది. గతంలో స్వచ్ఛ ఆటోల కోసం కార్మికులు లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేశారు. జీహెచ్ఎంసీ ఇచ్చిన హామీని నమ్మి తమ సర్వస్వాన్ని ఆటోల కోసం ఖర్చు చేశారు. ఇప్పుడు ప్రైవేటు సంస్థ రాకతో ఆ ఆటోల భవిష్యత్తు ఏమిటి? కార్మికులపై పడుతున్న ఆ అప్పుల భారం ఎవరు తీరుస్తారు? ప్రభుత్వం పరిశుభ్రత పేరుతో తీసుకుంటున్న ఈ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్యుని బలి తీసుకుంటున్నాయనే ఆరోపణలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని దూరం చేయకండి అంటూ వారు చేస్తున్న ఆవేదన ఇప్పుడు అరణ్య రోదనగా మారుతోంది. పరిశుభ్రమైన నగరం కావాలి, కానీ ఆ నగరాన్ని శుభ్రం చేసే చేతులకు పని లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం? రామ్కి సంస్థతో చేసుకున్న ఒప్పందంలో ఈ 100 మంది కుటుంబాల పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. తక్షణమే ఈ 800 కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాతల కానించి మా తండ్రుల కానించి మేము కూడా ఇదే పని ఓడుపల్ పిజ్జాదిగూడ గట్కేశ్వరం పోచారం పరిధిలో మేము చిన్నప్పటి నుంచి మేము చెత్త తీసుకుంటూ ఉంటున్నాం. ఈ మధ్య వచ్చిన ప్రాబ్లం అంటే మేము కాలనీలో డోర్ డోర్ కలెక్షన్ తీసుకున్నాము, కమర్షియల్ తీసుకుంటున్నాం. ఈ మధ్య ర్యాంక్ వ్యవస్థ వచ్చింది. మా తినే దాంట్లో వాళ్ళు కూడా మట్టి పోస్తున్నారు. కాబట్టి దయచేసి మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ కానీ, అయ్యా సీఎం గారు మీరు కూడా సరే ఇవో మా బాధల్ని అర్థం చేసుకోండి. మా డోర్ డోర్ కలెక్షన్ మాకు ఇవ్వండి, మా కమర్షియల్ మాకే ఇచ్చేయండి. గట్కేసర్ ఫిర్యాదిగూడ మరి ఏరియాలలో మేము కమర్షియల్ రోడ్ లైన్స్ అపార్ట్మెంట్లు మరి ఇవన్నీ మేము హోటల్స్ కానుంచి పట్టుకుంటే టిఫిన్ సెంటర్ల కానుంచి పట్టుకుంటే అన్నీ మేమే చిన్నప్పటి నుంచి కనీసం వచ్చేసి ఒక గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాము. మరి మా ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఈ రామ్కి వ్యవస్థ ఇప్పుడు కొత్తగా వచ్చి మేము చిన్నప్పటి నుంచి మేము పుట్టక ముందు నుంచే మా డాడీ కాడ నుంచి చేసుకుంటూ వచ్చినప్పటి నుంచి లేని ఈ యొక్క రామ్కి వ్యవస్థ మరి ఇప్పుడు కొత్తగా వచ్చి ఇంతమంది 1000 మంది ఈ కార్మికుల పొట్టగొట్టాలని చూస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ కరోనా టైంలో ఎంతోమంది చనిపోయారు. మా మరణం సైతం కూడా మేము లెక్క చేయకుండా సిటీ మొత్తం శుభ్రంగా ఉండాలని మా కార్మికులంతా భార్య భర్తలు పిల్లలతో కూడా మొత్తం బండితోని డోర్ టు డోర్ తీసి సిటీ మొత్తం శుభ్రం చేసినాం సార్. కానీ ఈరోజు సార్ మరి బల్బు గ్యార్బేజ్ అని మొత్తం మీరు ర్యాంకి సంస్థకు అప్పచెప్తే దగ్గర 1000 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది సార్. దయచేసి మీరు గుర్తుంచుకొని మరి డోర్ టు డోర్ కానీ మరి కమర్షియల్ కానీ గతంలో మేము 20 ఏళ్ళ నుంచి ఎట్లా చేసుకుంటూ వచ్చినామో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తాం సార్. మీరు ఏదైనా ఉంటే మీరు మా మీద ఒత్తిడి చేయండి, మాతో పని చేయించుకోండి. కానీ వేరే సంస్థకి మీరు ర్యాంకి సంస్థకి అప్పచెప్తామంటే 1000 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది సార్. దయచేసి నమస్కారం అండి. మేము ఈరోజు ఉప్పల్ జోన్లో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ రిప్రజెంటేషన్ అనేది ఇదొక కాగితం మాత్రమే కనిపిస్తుంది, కానీ దీని వెనకాల ఎన్నో కుటుంబాల జీవితం
వాళ్ళ తరాల వాళ్ళ పూర్వీకుల కష్టము ఉంది. దీంట్లో ఏంటంటే ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్య వెనుకల రావడానికి కారణం ఎవరంటే ఇక్కడ హైదరాబాద్ అనేది 2000 సంవత్సరం కంటే ముందు ఇది అంతా కూడా గ్రామ పంచాయతీలో ఉండేయండి. అప్పటి నుంచి ఇక్కడ అవుట్స్కట్లో మేము అడవిల మధ్యలో గుడిసెలు వేసుకొని రిక్షాలు దొక్కుకుంటా జీవనంని కొనసాగించినాము. కానీ ఏనాడు కూడా మేము ఒక ప్రత్యేక గుర్తింపు అడగలేదు, ఒక ప్రత్యేక చట్టం అడగలేదు. అలాగే మేము ఇంకా ఎలా కూడా మాకు సదుపాయాలు అడగలేదు. ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ఉన్నాము. కానీ ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మా పొట్ట కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి సమాధానం మేము ఎవరు అడుగుతామంటే కమిషనర్ గారి పరిధిలో ఉన్నటువంటి కమిషనర్ గారు ఏమంటున్నారంటే ఈ సమస్య ఇక్కడ లేదు, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి వారిని కలిస్తే మీకు సమస్య అనేది పరిష్కారం అవుతూ ఉంటున్నారు. సార్ మేము ఈ భారతదేశంలో మాకు కల్పించినటువంటి చట్టం ఉంది సార్, ఒక లేబర్ పాలసీ ఉంది మాకు. ఇలా హైదరాబాద్ అనేది చాలా పెద్ద నగరంగా విస్తరించింది. గతంలో జిహెచ్ఎంసీగా ఉన్నటువంటి హైదరాబాద్ ఇలా 3 మున్సిపాలిటీలుగా ఏర్పడడానికి కారణం ఏంటి సార్ అంటే జనాభా పెరిగింది. ఇలా ఇండిపెండెంట్ హౌస్ నుంచి 5 ఫ్లోర్లు కూడా అపార్ట్మెంట్ వెలిసిన తర్వాత చెత్త బండి వస్తే అలా లిఫ్ట్లో కూడా బండ్లు వెళ్ళొద్దంటే కూడా 5 ఫ్లోర్లు ఎక్కి దిగి ఈరోజు మేము చెత్త తీసినారు సార్ వీళ్ళంతా. దాని తర్వాత ఇవాళ 40 ఫ్లోర్ల అపార్ట్మెంట్లు వెలిసినాయి. ఈ 40 ఫ్లోర్ల అపార్ట్మెంట్లలో కూడా మమ్మల్ని వెళ్ళొద్దంటే వీళ్ళందరికీ బ్రతుకుతారు ఎవరు చూపిస్తారు? ఇవాళ మీరు 40 ఫ్లోర్లు అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అని ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ఇలా మంచిది సార్. దేశం అనేది అభివృద్ధి జరగాలి, అలా తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధి జరిగితే మా రాష్ట్రం కాబట్టి మేము సంతోషిస్తాము. ఇప్పుడు రామ్కి అనే సంస్థ అప్పై చెప్పేదానికి మా పొట్ట కొట్టేదానికి అసలు ఏం సంబంధం ఉంది సార్? మళ్ళీ మేము ఇన్ని వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పడితే ఒక రామ్కి సంస్థ అభివృద్ధి చెందితే సరిపోతుందా? మీకు ఇంతమంది పేద ప్రజల కోసం మీకు వినిపిస్తలేదా అని అడుగుతున్నా నేను. దయచేసి మేనాడైనా వానకాలం నాడు వానలు కూడా పడితే కూడా తుఫాన్ లాంటివి వస్తే కూడా మేనాడు ఇళ్ళలో కూర్చోలేదు సార్. మేము వర్షంలో తడిచినా జలుబులు వచ్చినా ప్రత్యేక ట్రీట్మెంట్లు అడగలేదు, లేకపోతే మాకు ఇన్సూరెన్స్లు అడగలేదు, లేదా మాకు లగ్జరీ బండ్లు ఇవ్వని అడగలేదు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా 60 తీసుకున్నాం, 30 తీసుకున్నాము. వాళ్ళు కాలనీలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక మెంటాలిటీ ఉన్నా కూడా మేము వాళ్ళని సర్దుకుంటూ పోయి మేము పని చేసాం తప్పించి కూడా ఎవరిని కూడా మేము వ్యతిరేకించి కానీ వీళ్ళు మాట్లాడిన దాఖలు కూడా ఎక్కడ లేవు సార్. ఇది మాకు ఎప్పుడైనా ప్రత్యేక హాలిడే మనం అడగట్లేదు. మేము ఇప్పుడు కూడా ఆదివారం నాడు కూడా మేము పిల్లల్ని వదిలేసి మేము పనులకు పోయినాం సార్. 365 రోజులు పని చేస్తూ ఉన్నాం మేము. డంపింగ్ యార్డ్లో కూడా మాకు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఏనాడు కూడా మేము అధికారులకు వెళ్ళి చెప్పలేదు, ఎందుకంటే సహించుకున్నాం, మోర్చుకున్నాం. ఎందుకంటే మా పొట్ట తిప్పలు అలాంటిది కాబట్టి బాధలు పడ్డాం. కానీ ఏనాడు కూడా ఎవరిని విమర్శించలేదు. చిన్న స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి కూడా మమ్మల్ని 100 మందికి మేము సమాధానం చెప్పాం తప్పించి మా గోడును కూడా ఏనాడు కూడా ఎవరు వినలేదు. కానీ ఈనాడు ఈరోజు ఏం జరిగిందంటే మల్టీప్లెక్స్ లాంటి షాపింగ్ మాల్ ఏర్పాటు చేసింది మీరు, అనుమతులు ఇచ్చింది మీరు. జనాభా పెరిగింది దేశంలో, ఈ రాష్ట్రంలో. కానీ అంత జనాభాకు కూడా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అదే జనాభాకు మాలాంటి కార్మికులు 1000 నుంచి 1,00,000 మందికి వచ్చారు. ఈరోజు ఆధారంగా వేసుకున్న కుటుంబాలని అలా రోడ్డు మీద పడుతూ ఉన్నవి. ఈరోజు సార్ మాకు ప్రత్యేక కేటగిరీ అడగట్లేదు, మాకు కావాల్సింది హక్కులు కాదు, మేము చేసే పనిని మాత్రం దోచుకోకని అడుగుతూ ఉన్నాము. దయచేసి ఒకటే అడుగుతూ ఉన్నానండి, ప్రతి ఏరియాలో ఇది ఒక చెత్త కార్మికుడి సమస్య కాదు. ఇది మన ఇల్లు శుభ్రంగా ఉండాలన్నా అది చెత్త తీస్తే మనం ఉండగలుగుతున్నాం. ఇవాళ అలాంటి కార్మిక సమస్య వచ్చినప్పుడు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ప్రజల అన్నదండ, ప్రజల సహకారం వాళ్ళకు ఉండాలి. మనం వాళ్ళ పక్షాన పోరాడి మరి వారికి న్యాయం చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున కార్పొరేట్ సంస్థలు అంటే మన మీద భారం పడుతుంది ప్రజల మీద. కాబట్టి దయచేసి మన మధ్యలో చిన్నప్పటి నుంచి మన మధ్యలో పెరిగిన వీళ్ళని మనమే ఆదుకోవాలి, మనమే చేయూతనివ్వాలి, మనమే భరోసా ఇచ్చి వీళ్ళని ముందుకు సాగే విధంగా వీళ్ళకి మనము అండగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాం అందరికండి.